సార్ ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం ప్రారంభంలో మాట్లాడినట్టుగా హర్ముజ్ జలసంధి మార్గం చైనాకు అత్యంత కీలకం. ఎందుకంటే ఇరాన్ బేస్ చేసుకొని ఎక్కువగా ఆయిల్ని చైనా ఆ మార్గం ద్వారా తెప్పించుకుంటుంది, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు చైనా హెచ్చరికల నేపథ్యంలో ఒకవేళ చైనా నౌకలను అమెరికా అడ్డుకుంటుందా, అడ్డుకుంటే చైనా ఎలా రెస్పాండ్ అవ్వచ్చు, ఖచ్చితంగా యుద్ధం యొక్క రీతి ఏమైనా మారుతుందా ఒకవేళ అదేమైనా జరిగితే? అది చాలా ఇంట్రెస్టింగ్ సినారియో అండి. అందరూ అయితే చూస్తున్నాము. ఎందుకంటే చైనీస్ షిప్స్ కనుక వస్తే ఒకవేళ లోపలికి వెళ్ళాలనుకున్నా, అక్కడ ఉన్నవి బయటికి రాకపోయినా ఒకవేళ లోపలికి వెళ్ళాలనుకుంటే కనుక ఏ పోర్ట్ కు వెళ్తుందో ఎలా నిర్ణయించడం జరుగుతుంది. ఒక చైనీస్ షిప్ వెళ్తుంది అనుకోండి, హీ హ్యాస్ టు డిక్లేర్. అక్కడి నుంచి వచ్చేవైతే కనుక తేలిక చెప్పటం, ఎందుకంటే పోర్ట్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని. దానిలో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. అంటే 24 hours శాటిలైట్ సర్వేలెన్స్ మీరు మెయింటైన్ చేయాలి. ఈ షిప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అని. ఒకవేళ ఆ షిప్ ఇరానియన్ పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చి మధ్యలో గల్ఫ్ వేరే కంట్రీస్ లో సౌదీ అరేబియా దగ్గర అక్కడో కాసేపు ఆగి వెళ్తే అప్పుడు ఏంటి పరిస్థితి? అది ఇరాన్ నుంచే స్టార్ట్ అయినట్టు చూస్తారా, లేదా గల్ఫ్ నుంచి స్టార్ట్ అయినట్టు చూస్తారా వేరే దేశాల నుంచి? ఒక చైనీస్ షిప్ ఇలాంటి ప్రక్రియ చేసింది అనుకోండి చాకచక్యంగా, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇలాంటివి కూడా ఉన్నాయండి. కాకపోతే దీనికి అనుసరిస్తూ షాడో ఫ్లీట్, అంటే చైనీస్ ఇరానియన్స్ ఇలాంటి ప్రక్రియలు చాలా చేస్తారని కేవలం ఇరాన్ పోర్ట్స్ మీదే కాదు, మిగతా పోర్ట్స్ మీద కూడా మేము సర్వైలెన్స్ చేస్తున్నాము అని చెప్పడం జరిగిందండి. బట్ నిజంగా పుష్ కమ్స్ టు షవ్, అంటే చివరి నిమిషంలో ఎలా నిర్ణయం జరుగుతుందన్నది ఫైనల్లీ అక్కడ ఉన్న కమాండర్స్ చేతిలోకి కూడా వెళ్ళిపోతుందండి ఒక్కొక్కసారి. అది అలా జరగకుండా ఉంటే బాగుండని ఆశిద్దాం. ఎందుకంటే మళ్ళీ చైనా అమెరికా ఇవన్నీ కూడా తలబడితే ఆల్రెడీ ఉన్న గొడవలతో పాటు పెద్దదైతే గనక అంత మంచిది కాదండి. ఒకవేళ అంటే చైనా రంగంలో దిగితే మళ్ళీ మరో ప్రపంచ యుద్ధం అన్న వాతావరణం క్రియేట్ అవుద్దా? నా ఉద్దేశంలో చైనా అంత క్లియర్ గా వెంటనే యుద్ధంలోకి దూకదండి. ఒకవేళ ఒక షిప్ ని ఏమన్నా టార్గెట్ చేసిన పొరపాటున వేరే మార్గాల ద్వారా అమెరికా మీద ప్రెషర్ పెంచాలని చూస్తుంది. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ కూడా బాలేదు. సో కొద్దిగా చైనా ఆర్థిక వ్యవస్థలో కొద్దిగా స్ట్రెస్ ఉంది కాబట్టి, డొమెస్టిక్ కన్సంప్షన్ లేకపోవటం వల్ల వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చైనాకి ఈ రోజు మిగతా జలసంధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలాగోలా ఓపెన్ చేయాలి అని ఉంటుంది. ఎందుకంటే టైవాన్ దగ్గర మళ్ళీ పొరపాటున అమెరికన్స్ రెచ్చగొట్టి టైవాన్ ని ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయించారనుకోండి, అప్పుడు మళ్ళీ చైనాకి అదొక తలకాయ నొప్పి అవుతుంది. ఈ రోజు వరకు అయితే అమెరికన్స్ టైవాన్స్ ఏమీ రెచ్చగొట్టట్లేదు. ఒకవేళ అమెరికన్స్ కి వ్యతిరేకంగా చైనా వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్తే అప్పుడు అమెరికన్స్ కూడా రెస్పాండ్ అవుతారు. అప్పుడు ఇంకా ఈ సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. నా ఉద్దేశంలో చైనీస్ డిప్లొమాట్స్ కూడా, అంటే మనకి చైనా పాలసీస్ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చాలా సీజన్ డిప్లొమాట్స్ అండి, చాలా ఎస్టాబ్లిష్డ్ ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్. దూకుడుగా వెంటనే వ్యవహరించకపోవచ్చు. ముఖ్యంగా అమెరికాతో, చిన్న దేశాలతో ఎలా ఉంటారు, లేదా వాళ్ళకంటే తక్కువ పవర్ ఉన్నాయి అని అనుకుంటున్న దేశాలతో వాళ్ళు ఎలా ఉంటారు అన్నది వేరే విషయం. కానీ అమెరికా విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగానే వ్యవహరించే అవకాశం ఉందండి. రష్యాతో కూడా సంప్రదింపులు జరిపి ఎలా చేయాలి అని చూస్తారండి. చూద్దాం. అందుకే మీరు చూసినట్టయితే టైవాన్ యొక్క అపోజిషన్ లీడర్ ని బీజింగ్ ఇన్వైట్ చేసిందండి. అండ్ షీ జిన్పింగ్ టైవాన్ అపోజిషన్ లీడర్ కలిసి మొన్న బీజింగ్ లో ఫోటోలు దిగటం జరిగింది. అంటే చైనా కూడా ఒక సిగ్నల్ ఇస్తుందండి, దట్ టైవాన్ కి మీరేమి తొందరపాటు చర్యలు చేయకండి, ఎందుకంటే సిచ్యువేషన్ ఆల్రెడీ కాంప్లెక్స్ గా ఉంది, మనం చర్చించుకోవచ్చు అని ఇండైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి మల్టిపుల్ డైమెన్షన్స్ లోకి కాన్ఫ్లిక్ట్ వెళ్ళిపోతుంది ఒకవేళ చైనీస్ షిప్స్ కనుక ఆగకపోతే. ఓకే, అంటే ఇక్కడ రష్యా మధ్యవర్తిత్వం పైన చర్చలు జరుగుతున్నాయి కదా సార్. అంటే మరోసారి ఈ రెండోసారి చర్చలు కనుక జరిగితే రష్యా మధ్యవర్తిత్వం వహించవచ్చు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఫోన్లో మాట్లాడారని కొన్ని మనం వార్తలు చూసాం. కానీ ముందు నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కొంత చైనా పైన కొంత రష్యా పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాయి. అలాగే టెక్నాలజీ, రాడార్ వ్యవస్థ ద్వారా మా షిప్పులు ఎప్పుడు వస్తున్నాయో, మా షిప్పులను ఎప్పుడు మేము ప్రయోగిస్తున్నాము ముందుగానే తెలిసిపోతుంది, ఆ రెండు దేశాలు హెల్ప్ చేస్తున్నాయని. ఈ వాతావరణం నేపథ్యంలో, అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో రష్యా మధ్యవర్తిత్వానికి వీళ్ళు ఒప్పుకుంటారా?
అమెరికాలో రష్యా పట్ల ఇప్పుడు చూసినట్టయితే బ్రాడ్ గా రెండు వర్గాలు ఉన్నాయండి. ఒకటి, రష్యా అసలు మంచిదే కాదు, దాన్ని మనం ఎలాగోలా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలాగోలా నియంత్రించాలి, అందుకే ఓకే. యుక్రెయిన్ నేటోలో చేర్చాలి అనే ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ లో వివిధ డిపార్ట్మెంట్స్ లో అట్లాంటి ఆలోచించే వాళ్ళు చాలా బలంగా ఉన్నారండి. సో అందుకనే మనం చూస్తున్నాం, ఈ రోజుకి ట్రంప్ లాంటి వ్యక్తి వచ్చి రష్యా మనకి శత్రువు కాదు అని పలు విధాలుగా ఇండైరెక్ట్ గా ఆయన చాలాసార్లు చెప్పినా ఈ రోజుకి అమెరికా పెద్ద ఎత్తున యుక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తోంది, రష్యా యుద్ధం జరుగుతూ ఉంటాయి. ఓకే. మరో పక్కన డొనాల్డ్ ట్రంప్, ఆయన చుట్టూ ఉన్న కొంతమంది అడ్వైజర్స్ వాళ్ళు ఎలా చూస్తున్నారంటే రష్యాని, అసలు మనకు ముందు రోజుల్లో వచ్చే గొడవ ఏమిటి అంటే కనుక అది చైనాతో ఉంది, రష్యాతో కాదు. కాబట్టి మనం రష్యాకి సన్నిహితమై రష్యాకి చైనాని దూరం చేస్తే మనకి మంచిది అని ఆలోచించే గ్రూప్ ఉన్నారండి. ఉదాహరణకి మార్కో రూబియో ఇప్పుడు మనం అనుకున్నట్టు క్లియర్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి, ఓకే. ఫ్యూచర్ లో ఛాలెంజ్ చైనానే, సో కాబట్టి మనం రష్యాకి దగ్గరే, రష్యాని చైనా నుంచి దూరం తీసుకెళ్లాలి అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ గ్రూప్ చెప్పేది ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం అందుకని ఎలాగోలా ఆపేస్తే మనం బెటర్, ఎందుకంటే తర్వాత మనకి రష్యాతో డీలింగ్స్ చేసుకోవాలి. అంతేకాదు రష్యా కూడా ఆఫర్ చేసిందండి ఈ అమెరికన్ లీడర్షిప్ కి, ట్రంప్ కి, వాళ్ళకి, మీరు ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మెటల్స్, ఖనిజ సంపత్తి కోసం వెతుక్కుంటున్నారు కదా, మా దేశంలో కూడా ఉన్నాయి, మీరు మాతో చేతులు కలిపితే మన ఇద్దరం కలిసి వాడుకోవచ్చు వాటిని, అంతేకాదు యుక్రెయిన్ లో కూడా ఉన్నాయి, అవి కూడా మన ఇద్దరం కలిసి పంచుకోవచ్చు అని రష్యన్స్ కూడా ఆఫర్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ రెండు వర్గాలు ఇంత తీవ్రమైనటువంటి పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి రష్యాని ఓపెన్ గా నెగోషియేషన్ కి మీడియేటర్ గా పిలవటం జరగదండి. అంటే ఇప్పుడు మొన్న ఇస్లామాబాద్ లో చూసాం కదా మనం, ఇటు పక్కన అమెరికన్స్, ఇటు పక్కన ఇరానియన్స్, మధ్యలో అదంతా వ్యవస్థ అంతా వెన్యూ అంతా సెట్ చేయటం అంతా పాకిస్తానీస్ చేశారు కదా. అలాంటి ప్రక్రియ రష్యా చేయకపోవచ్చు అండి. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ప్రెసిడెంట్ ప్యూటిన్ ని కొద్దిగా నమ్ముతారు కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇండైరెక్ట్ గా మెసేజింగ్ చేసుకోవచ్చు అండి, రష్యా ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్ మీద, లేదా ఇరాన్ చెప్తున్నది మీరు కొన్ని ఒప్పుకోవాలి అని రష్యన్ ప్రెసిడెంట్ ఇన్ఫార్మల్ ఛానల్స్, బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ద్వారా రష్యా కొద్దిగా అమెరికాని తో ఈ యుద్ధం ఆపటానికి ఇన్ఫార్మల్ గా చేయొచ్చేమో కానీ అది చాలా చిన్న పాత్రే ఉంటుందండి, పెద్ద పాత్ర ఉండకపోవచ్చు.